తక్కువ ఖర్చులో ఎక్కువ గోల్డ్. జూబ్లీ హిల్స్ నుంచి వైజాగ్ వరకు ముకుంద జ్యువెలర్స్ గోల్డ్ హంగామా. మార్చి 30న కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. చిన్న మొత్తాల పొదుపు పథకాలకు సంబంధించి వడ్డీ రేట్లను ఖరారు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగానే ఉంచుతున్నట్లు వెల్లడించింది. వరుసగా 8వ త్రైమాసికంలో కూడా ఈ వడ్డీ రేట్లను కేంద్రం మార్చకపోవడం గమనార్హం. 2025-26 జనవరి-మార్చి త్రైమాసికంలో ఉన్న వడ్డీ రేట్లనే కొనసాగిస్తున్నట్లుగా తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లేదా పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లను ప్రతి త్రైమాసికానికి సవరిస్తుంటుంది. వడ్డీ రేట్లు ఇక్కడ పెరగొచ్చు లేదా తగ్గొచ్చు, స్థిరంగా ఉండవచ్చు. చాలా కాలంగా మాత్రం వడ్డీ రేట్లను స్థిరంగానే ఉంచుతుంది. చివరిసారిగా కేంద్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికానికి సంబంధించి 2023 డిసెంబర్లో వడ్డీ రేట్లను పెంచింది. అప్పుడు సుకన్య సమృద్ధి సహా పోస్టాఫీస్ 3 ఏళ్ల టెన్యూర్ టైమ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచగా అప్పటి నుంచి వరుసగా 8వ త్రైమాసికంలో అన్ని పథకాలపై అవే వడ్డీ రేట్లు కొనసాగుతున్నాయి. మిగతా పథకాలతో పోలిస్తే ఈ పథకాల్లో అత్యంత ఆదరణ పొందిన స్కీమ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేట్లు కనిష్ట స్థాయిలో 7.1% వద్దే ఉండగా దీని రేటు పెంచుతుందని భావించినా ప్రతిసారి నిరాశ ఎదురవుతుంది. ఇంకా ఆడపిల్లల కోసం ఉద్దేశించిన గొప్ప పథకం సుకన్య సమృద్ధి పథకం వడ్డీ రేట్లు పెరుగుతాయని ఆశించిన వారికి కూడా నిరాశ మిగిలింది. ప్రస్తుతం అన్ని పథకాల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్స్ 4%, ఏడాది టెన్యూర్ టైమ్ డిపాజిట్ 6.9%, 2 ఏళ్ల టైమ్ డిపాజిట్ 7%, 3 ఏళ్ల టైమ్ 7.1%, 5 ఏళ్లకి 7.5%, 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్ 6.7%, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ 8.2%, మంత్లీ ఇన్కమ్ అకౌంట్ 7.4%, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ 7.7%, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 7.1%, సుకన్య సమృద్ధి యోజన 8.2%. ఈ పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లను నిర్ణయించేందుకు కేంద్రం గవర్నమెంట్ సెక్యూరిటీలపై ప్రతిఫలాన్ని ప్రాతిపదికగా తీసుకుంటోంది. బాండ్లపై ప్రతిఫలం ఎక్కువగా ఉన్నప్పుడే స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వంటి వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ద్రవ్యోల్బణం ఆధారంగా ఈ వడ్డీ రేట్లను పెంచడం లేదా తగ్గించడం చేస్తుంటారు.